హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. సో ఈరోజు ట్రిపుల్ క్లాసెస్లో యూనిట్ 6 అనేది స్టార్ట్ చేయబోతున్నాము. ఫిజిక్స్కి సంబంధించి అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలోని స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ముందుగా డిస్కస్ చేయాలంటే ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏందో చూద్దాము. దానికంటే ముందు మనం స్పెక్ట్రమ్ అనేది చూసాం ప్రీవియస్ క్లాస్లో యూనిట్ 5కి సంబంధించి. ఒక లైట్ రేను ఒక ప్రిజం పైకి పంపించినప్పుడు అదేమవుతుందంటే ప్రిజంలోంచి ఇలా డిస్పర్స్ అయ్యి విబ్జియోర్ కలర్స్ అనేటివి ఫామ్ అవుతాయని చూసాము. సో ఈ కలర్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. వీటి వేవ్ లెంత్ ఎలా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేసాం మనము. ఇంకా ఈరోజు క్లాస్లో స్పెక్ట్రమ్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏందనేది చూద్దాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఒక లైట్ రే ఎనర్జీ ఫామ్లో పోతూ ఉంటుంది. ఇది వేవ్ ఫామ్లో పోతుంది ముందుకు, ఫార్వర్డ్ డైరెక్షన్లో ఇలాగా. సో ఇక్కడ పీక్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ ఉండే పీక్ పార్ట్ నుంచి ఇక్కడ ఉండే పీక్ పార్ట్ వరకు ఉండే లెంత్ను మనం ఏమంటామంటే వేవ్ లెంత్ అంటాం. సో వేవ్ లెంత్ మనం ల్యాండాతో డినోట్ చేస్తాం. వేవ్ లెంత్ అనేది ల్యాండాతో డినోట్ చేస్తాం. సో పీక్ పార్ట్, ఈ వేవ్స్కి ఉండే పీక్ పార్ట్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే లెంత్ ఏమంటారంటే వేవ్ లెంత్ అంటారు. ఇక ఫ్రీక్వెన్సీ సింబల్ వచ్చేసి న్యూతో, దీన్ని ఎలా పలకాలి, న్యూ అనే సింబల్ పెడతాం. ఫ్రీక్వెన్సీ అంటే ఏమంటే ఇలాంటి పీక్ పార్ట్స్ ఇలా ఉన్నాయి కదా, పీక్ పార్ట్స్ ఇవి ఒక్క సెకండ్లో నంబర్ ఆఫ్ పీక్స్ అంటే వేవ్ లెంత్, ఇక్కడి నుంచి ఒక వేవ్ లెంత్ కదా, ఇది ఒక సైకిల్ అనమాట. ఇటువంటివి ఒక్క సెకండ్లో ఎన్నిసార్లు వచ్చినాయో దాన్ని ఏమంటామంటే మనం నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ అంటారు జనరల్గా ఫ్రీక్వెన్సీని. సో న్యూతో డినోట్ చేస్తాం మనము. ఇటువంటి వేవ్స్ ఎన్ని ఫామ్ అయితే ఒక సెకండ్లో, అంటే యూనిట్ టైం అనాలి, యూనిట్ టైం అంటే సెకండ్ అని తీసుకుంటాం. ఒక సెకండ్లో మనం ఎన్ని అయితే ఇక్కడ ఇటువంటి వేవ్స్ అనేది అబ్జర్వ్ చేస్తున్నామో దాని ఫ్రీక్వెన్సీ అవుతుంది. వేవ్ లెంత్ ఎక్కువ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. ఎందుకంటే వేవ్ లెంత్ ఎక్కువ అయ్యే కొద్దీ సెకండ్లో ఇటువంటి పీక్స్ అనేవి తక్కువగా ఫామ్ అవుతాయి. తక్కువగా ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, దాని ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది. అంటే వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. సో ముందు క్లాస్లో మీరు చూసింటారు, ఒక్కొక్క కలర్ది వేవ్ లెంత్ రాశాను. సో వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటి ఫ్రీక్వెన్సీస్ ఏమవుతుంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. లేదా వేవ్ లెంత్ డిక్రీజ్ అయ్యే కొద్దీ వాటి ఫ్రీక్వెన్సీస్ ఏమవుతుంటాయి అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పచ్చు మనం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతూ ఉంటుంది, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతూ ఉంటుంది అని చెప్తాం. సో ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే వేవ్ లెంత్, దీన్ని ల్యాండా అంటారు. అదే ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలనుకోండి, దీన్ని మామూలుగా క్రెస్ట్ అంటాం. పైకి ఉండే పార్ట్ను, కిందికి ఉండే పార్ట్ని ఏమంటామంటే ట్రఫ్ అంటాం. సో ఈ టాప్ నుంచి ఇక్కడి వరకు కింద ఉండే పీక్ వరకు కావాలంటే దీన్ని ఏమంటారంటే వేవ్ లెంత్ హాఫ్ అంటాం, λ/2 అంటాం. సో పీక్ పార్ట్ నుంచి ఇంకో పీక్ పార్ట్ వరకు అయితే వేవ్ లెంత్ లాంబ్డా అని పిలుస్తాం. సో వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది తెలుసుకోవాలి మనం. ముందు క్లాస్లో మనం చూసింది ఏమంటే స్పెక్ట్రమ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని చూస్తాం. సో ఇది ఒక లైట్ రే అనేది ఇలా వెళ్ళినప్పుడు ఎనర్జీ ఫామ్లో ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఎనర్జీ ఫామ్లో వెళ్ళినప్పుడు ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే ఏమి, సో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఈ రెండు వచ్చేసి ఇలా ఎనర్జీ సోర్స్ ఏదైనా లైట్ రే పోతుండే కానీ దానికి రెండు అనేది ఒకదానికొకటి 90 degrees యాంగిల్ అంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో డయాగ్రామ్ ఫామ్లో చూపిస్తాను మీకు. ఇది లైట్ సోర్స్ అనుకుందాము. ఇక్కడ నుంచి వేవ్ ఫామ్లో ఇట్లా ఎనర్జీ అనేది మూవ్ అవుతుంది. సో ఒక డైరెక్షన్లో ఎలక్ట్రిసిటీ ఉంటే ఖచ్చితంగా దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో 90 degrees యాంగిల్లో మ్యాగ్నెటిజం అనేది ఉంటుంది. సో ఎనర్జీ సోర్స్ ఎప్పుడన్నా లైట్ రే ఎనర్జీ సోర్స్ వెళ్ళినప్పుడు దాంట్లో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం రెండు ఉంటాయి. ఏ స్పెక్ట్రమ్ తీసుకున్నప్పటికీ, లైన్ స్పెక్ట్రమ్ ఏది తీసుకున్నప్పటికీ దానికి రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం రెండు ఉంటాయి అనేది మనం గుర్తించాలి. సో ఏ లైన్ తీసుకున్నా కూడా, ఎనర్జీ సోర్స్ తీసుకొని పోయే లైట్ రే ఏది తీసుకున్నా కూడా మనము ఖచ్చితంగా వాటిలో ఏమేమి ఉంటాయి, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. కాబట్టి అలా ఫామ్ అయ్యే స్పెక్ట్రమ్నే మనం ఏమంటున్నామంటే, అలా ఫామ్ అయ్యే వేవ్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటారు దీన్ని. సో
సో ఇది స్పెక్ట్రమ్ లాగా ఫామ్ అవుతుంది, దాన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. సో నార్మల్ స్పెక్ట్రమ్లో మనం వైట్ లైట్ అంటే విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్గా డివైడ్ చేసి కలర్స్ విబ్జిఆర్ కలర్స్గా డివైడ్ అయినట్లే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది చాలా వేవ్స్గా సపరేట్ అవుతుంది. దాంట్లో చెప్పుకోవాలంటే ఫస్ట్ది కాస్మిక్ రేస్, తర్వాత గామా రేస్, దాని తర్వాత చూసినట్లయితే ఎక్స్ రేస్ బాగా తెలిసింది మనకు, తర్వాత యూవీ రేస్, అల్ట్రా వైలెట్ రేస్, విజిబుల్ లైట్, తర్వాత ఐఆర్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్, తర్వాత మైక్రోవేవ్స్, చివరిగా రేడియో వేవ్స్ అంటారు. ఇవన్నీ కూడా ఇంక్రీజింగ్ వేవ్ లెంత్ని బట్టి రాశాను నేను. ఇంక్రీజ్ అవుతుంటాయి, దీని వేవ్ లెంత్ తక్కువ, దీని వేవ్ లెంత్ పెరుగుతూ వస్తుంది, అంటే వేవ్ లెంత్ పెరుగుతూ వచ్చే కొద్ది రాశాను. గామా రేస్ ది వేవ్ లెంత్ వచ్చేసి 0.01 నానోమీటర్ కంటే తక్కువగా ఉంటుంది. తర్వాత ఎక్స్రేస్ది చూసినట్లయితే 0.01 నుంచి 10 నానోమీటర్స్ వరకు ఉంటుంది. అల్ట్రా వైలెట్ రేస్ది 10 నానోమీటర్ నుంచి 400 నానోమీటర్స్ వరకు ఉంటుంది. ఇంకా విజిబుల్ లైట్ అందరికీ తెలిసిందే, 400 నానోమీటర్ టు 700 నానోమీటర్. ఇది మాత్రమే మన కంటికి కనిపించే లైట్. ఇందులో మనకు డిఫరెంట్ కలర్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి విజిబుల్ లైట్లో. సో విజిబుల్ లైట్ మనకు వేవ్ లెంత్ అడిగే అవకాశం ఉంది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. 400 టు 700 నానోమీటర్స్ అనేది విజిబుల్ లైట్ ఉంటుంది. ఇక ఐఆర్ రేస్ చూసినట్లయితే 700 నానోమీటర్ టు 1 మిల్లీమీటర్, మైక్రోవేవ్స్ 1 మిల్లీమీటర్ టు 1 మీటర్, రేడియో వేవ్స్ 1 మీటర్ టు 1 కిలోమీటర్ రేంజ్. సో రేడియో వేవ్స్ అనేటివి మనకు రేడియో స్టేషన్లలో పనికొచ్చేటివి, తర్వాత రేడార్లలో వాడుతూ ఉంటారు వీటిని. 1 కిలోమీటర్ రేంజ్ ఉంటాయి. మైక్రోవేవ్స్లో మైక్రోవేవ్స్ 1 మిల్లీమీటర్ టు 1 మీటర్ వరకు. ఇన్ఫ్రారెడ్ రేస్, ఐఆర్ రేస్ అనేటివి మనకు ఫోటోగ్రఫీలో వాడతారు, నైట్ టైం కూడా ఫోటో తీయడానికి మనకు ఐఆర్ రేస్ అనేటివి పనికి వస్తాయి. రెడ్ కలర్డ్ లైట్ ఉంటుంది, మన ఫోన్లలో కూడా కొన్నిటికి ఐఆర్ రేస్ ఉంటాయి. తర్వాత రిమోట్ కంట్రోల్స్లో ఐఆర్ అనేది వాడుతూ ఉంటారు, రిమోట్ అంటే టీవీ ఆన్ చేయడానికి అటువంటివి. రెడ్ కలర్ రేస్ ఇవి నైట్ టైం ఫోటోగ్రఫీకి కూడా పనికి వస్తాయి మనకు. 700 నానోమీటర్ టు 1 మిల్లీమీటర్ ఉంటుంది దాని వేవ్ లెంత్. మన కంటికి కనిపించేది వచ్చేసి విజిబుల్ లైట్. సో విజిబుల్ లైట్ వేవ్ లెంత్ వచ్చేసి 400 టు 700 నానోమీటర్స్ అనేది ఉంటుంది. ఇంకా మిగతా చూస్తే మనకు బాగా తెలిసింది ఏదంటే ఎక్స్రేస్ వచ్చేసి వేవ్ లెంత్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనకు బోన్స్కు సంబంధించిన, స్టమక్కు సంబంధించిన ఎక్స్రేస్ అనేటివి తీయడానికి పనికొస్తుంది. ఇది ఎక్స్రేస్ అనేటివి, దీని వేవ్ లెంత్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనకు ఎక్స్రేస్ తీయడానికి, మన బాడీకి సంబంధించిన ఎక్స్రేస్ తీయడానికి పనికొస్తాయి. ఇక అల్ట్రా వైలెట్ రేస్ అనేది అందరికీ తెలిసిందే. అల్ట్రా వైలెట్ రేస్ మన స్కిన్ పైన పడినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మన ఎర్త్ను సన్లైట్లోని యూవీ రేస్ పడకుండా ఓజోన్ లేయర్ అనేది మనల్ని కాపాడుతుంది. ఓజోన్ లేయర్ డిప్లీట్ అయిపోతే ఖచ్చితంగా అల్ట్రా వైలెట్ రేస్ అనేది మన స్కిన్ పైన పడినప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంది. సో స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే యూవీ అల్ట్రా వైలెట్ రేస్ మన మీద పడకుండా మనము చూసుకోవాలి, అంటే ఓజోన్ లేయర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దీని వేవ్ లెంత్ 10 నానోమీటర్ టు 400 నానోమీటర్ ఉంటుంది. అలాగే గామా రేస్ వీటిది ఇంకా తక్కువగా ఉంటుంది. కాస్మిక్ రేస్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకు యూనివర్స్ నుంచి ఎక్కడి నుంచో కాస్మిక్ ఎనర్జీ అంటూ ఉంటారు. సో కాస్మిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికి కూడా మనకు ఐడియా లేదు. అన్ని రేస్ను కలిపే కాస్మిక్ ఎనర్జీ అంటారు, కాస్మిక్ రేస్ అంటారు. సో వీటి వేవ్ లెంత్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇవి 7 ఉంటాయి మొత్తం రేసు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో. సో అవుట్ ఆఫ్ ది యూనివర్స్ వచ్చే రేస్ అని చెప్తారు దీన్ని. సో ఎక్కడి నుంచో గాడ్ నుంచి వచ్చే రేస్ కాస్మిక్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాము. సో ఏదో ఎనర్జీ వచ్చింది కాస్మిక్ ఎనర్జీ అంటారు, ఎక్కడి నుంచో వేరే చోటు నుంచి వచ్చింది అంటారు. సో అన్ని చోట్ల కాస్మిక్ ఎనర్జీ ఉంటుందని మనము చాలా వరకు డిస్కస్ చేస్తూ ఉంటాము. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే
1 2 3 4 5 6 7 ఉంటాయి స్పెక్ట్రంలో, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో. ఈ 7 ఏంటివంటే గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ రేస్, విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్స్ అండ్ రేడియో వేవ్స్ అనేటివి. వీటి వేవ్ లెంత్లు ఎక్కువగా అడిగే అవకాశం ఎక్కడుందంటే విజిబుల్ లైట్కి సంబంధించింది, కానీ యూవీ రేస్ అండ్ ఇన్ఫ్రారెడ్ రేస్ సంబంధించిన వేవ్ లెంత్లు మాత్రం మినిమం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అనేటివి మనం చూసుకోవాలి. సో ఐఆర్ఎస్ అనేది ఫోటోగ్రఫీ, నైట్ ఫోటోగ్రఫీకి సంబంధించింది. రేడియో వేవ్స్, రేడియో స్టేషన్ సిగ్నల్స్ అండ్ రేడార్లు దాంట్లో. ఇక మైక్రోవేవ్స్ వచ్చేసి మైక్రో ఓవెన్స్లో. విజిబుల్ లైట్ మనకు అన్ని చోట్ల మన కంటికి కనిపించేది, మన కన్ను విజిబుల్ లైట్ను మాత్రమే చూడగలుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే మనకు డిఫరెంట్గా కనిపించేటి, ఎక్స్రేస్ ఎలా ఉంటాయి అలా కనిపించేటి అనమాట. సో ఇది మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి ఇది. తర్వాత ఆల్రెడీ మనం స్పీడ్ ఆఫ్ లైట్ చూసాము. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అనేది స్పీడ్ ఆఫ్ లైట్కి ఇది కాన్స్టాంట్ వాల్యూ. ఇది 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అనేది స్పీడ్ ఆఫ్ లైట్. ఇంకా స్పీడ్ ఆఫ్ ఏదన్నా వేరే రేస్కు సంబంధించి స్పీడ్ కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసి c ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. ఇది దేనికైనా సరిపోతుంది అనమాట. ఇది c ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా అనేది ఏ లైట్ కైనా, ఏ రేంజ్ కైనా, అంటే గామా రేస్, ఎక్స్రేస్ దేనికైనా సరిపోయేది. c ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్. ఇది నార్మల్ లైట్, విజిబుల్ లైట్, ఇది 3 × 10⁸. సో వెలాసిటీ ఆఫ్ ఎనీ లైట్ ఫార్ములా వచ్చేసి c ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, ల్యాండా అంటే వేవ్ లెంత్. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇంకా అటామిక్ మోడల్ పోయే ముందు ఇంకో చిన్న టాపిక్ ఉంది, దాని గురించి చూద్దాం. సో దేని గురించి అంటే మ్యాక్స్ ప్లాంక్ చెప్పిన దాని గురించి. దాని తర్వాత అటామిక్ దాంట్లోకి పోదాము, అటామిక్ మోడల్స్కు. సో మ్యాక్స్ ప్లాంక్ ఏం చెప్పాడంటే కంటిన్యూస్ ఎనర్జీ సోర్స్ లాగా ఉంటుంది లైట్ రే అనేది. మన సన్ నుంచి లైట్ రేస్ వస్తాయి కదా, సన్ నుంచి వచ్చే లైట్ రేస్ అన్నీ కూడా ప్యాకెట్స్ రూపంలో ఎనర్జీ ఉంటుందని చెప్పారు. దీంట్లో ఆ ఎనర్జీని ఏమంటారంటే క్వాంటమ్ ఎనర్జీ అంటారు. సో ఎనర్జీ ప్యాకెట్స్ రూపంలో సన్ రేస్ అనేటివి వస్తుంటాయి మనకు. ఇది వేవ్ ఫామ్లో ఉంటుందని చెప్పారు, తర్వాత వచ్చేసి పార్టికల్ ఫామ్లో ఉంటుందని చెప్పారు. దీంట్లో ప్యాకెట్స్ రూపంలో ఎనర్జీ ఉంటుందని చెప్పారు. సో ఆ ఎనర్జీ ఎంత అంటే E ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ చెప్పింది వచ్చేసి హెచ్ న్యూ ఎనర్జీ అనేది ఉంటుందని చెప్పారు. ఇక్కడ హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టాంట్ అని పిలుస్తాం. ఇంకా న్యూ అంటే మీకు తెలిసిందే ఫ్రీక్వెన్సీ. న్యూ ఈజ్ ద నంబర్ ఆఫ్ వేవ్స్ పర్ సెకండ్. సో హెచ్ న్యూ, ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అనేది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ దీస్ ప్యాకెట్స్ అంటారు. అంటే లైట్లో వచ్చే ఎనర్జీ ప్యాకెట్స్, వీటిని ఫోటాన్స్ అంటాం. ఈ ప్యాకెట్స్ ఏమంటారు? ఫోటాన్స్ అని పిలుస్తారు లైట్ ప్యాకెట్స్ను. అందులో ఉండే ఎనర్జీని ఏమంటామంటే క్వాంటమ్ ఎనర్జీ అంటారు. సో ఆ క్వాంటమ్ ఎనర్జీ ఎంత ఉంది, ప్రతి ఒక్కటి ఎనర్జీ సోర్స్ లాగా పనికి వస్తుంది మనకు. ఆ క్వాంటమ్ ఎనర్జీ ఎంత అంటే E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అంటారు. హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టాంట్ అండ్ న్యూ ఈజ్ ఫ్రీక్వెన్సీ. ఈ ప్లాంక్స్ కాన్స్టాంట్ వాల్యూ అనేది ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతుంటాడు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. అదే ఎర్గ్స్లో అడిగితే 6.626 ఇంటూ 10⁻⁻27 ఎర్గ్ సెకండ్. అంటే జౌల్స్ను ఎర్గ్స్లో మార్చాలంటే -7 తగ్గుతుంది, పెరుగుతుంది. తగ్గడం కాదు, మైనస్లో ఇట్లా వచ్చిందంటే పెరిగిందని. సో జౌల్ నుంచి ఎర్గ్ మార్చేటప్పుడు +7 యాడ్ అయిందని పవర్లో, 10⁻7 యాడ్ అయింది. సో 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10⁻7 ఎగ్స్ అని చెప్పాలి. అందుకని 10⁻⁻34 అన్నప్పుడు -34 + 7 ఈజ్ -27. సో జౌల్స్లో అడిగినా ఎర్గ్స్లో అడిగినా రాయడానికి రెడీగా ఉండాలి. 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ప్లాంక్స్ కాన్స్టాంట్ వాల్యూ ఎంత అంటే 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్ అంటాం. సో ఇది ఎక్కడి నుంచి అంటే ఫోటాన్స్లో ఉండే క్వాంటమ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అనేది. మళ్ళీ బోర్స్ మోడల్లో మీకు వస్తుంది ఇట్లాంటిది ఒకటి. సో దీని వాల్యూ అనేది మనం బాగా గుర్తుపెట్టేసుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా అటామిక్ మోడల్స్లోకి వెళ్దాం. సో అటామిక్ మోడల్స్లో ముందుగా ఫస్ట్ మోడల్ ఏమంటే ఫస్ట్ క్రియేట్ చేసిన మోడల్ ఆటమ్ గురించి. సో ఆటమ్ ఎలా ఉంది,
దాన్ని స్టడీ చేస్తూ వచ్చారు అటామిక్ మోడల్ను. సో ఫస్ట్లో దీని గురించి ఆటమ్ గురించి ఫస్ట్ చెప్పింది వచ్చేసి జేజే థామ్సన్స్ ప్లమ్ పడ్డింగ్ మోడల్, ఆర్ దీన్నే వాటర్ మిలన్ మోడల్ అంటారు. సో జేజే థామ్సన్ ఏం చెప్పాడంటే ఆటమ్ అనేది ఒక సర్క్యులర్ స్పెరికల్ వాటర్ మిలన్ లాగా ఉంటుంది, స్పెరికల్ వాటర్ మిలన్ లాగా ఉంటుంది. సో ఇందులో అన్నీ కూడా లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలాగైతే వాటర్ మిలన్లో సీడ్స్ ఉంటాయి కదా, వాటర్ మిలన్లోని సీడ్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ వాటర్ మిలన్లో ఉండే సీడ్స్ లాగా వాటర్ మిలన్ ఇది, దాంట్లో ఉండే సీడ్స్ లాగా ఒక ఆటంలో అన్నీ ఏముంటాయంట, ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని చెప్పింది ఎవరంటే జేజే థామ్సన్. సో జేజే థామ్సనే కనుక్కునింది, దేని కనుక్కునింది, ఎలక్ట్రాన్ అని ఒకటి ఉంది అని కనుక్కునింది ఎవరంటే జేజే థామ్సన్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్. సో ఎలక్ట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై జేజే థామ్సన్. సో ప్లమ్ పడ్డింగ్ గింజలు వేయడం ఇవన్నీ. సో దీని లోపల ఉండే సీడ్స్ లాగా వాటర్ మిలన్లో ఉండే సీడ్స్ లాగా ఉంటుంది ఈ మోడల్ అని చెప్పింది ఎవరంటే జేజే థామ్సన్. సో ఎలక్ట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై హూమ్ అంటే మనం చెప్పాల్సింది ఏమంటే జేజే థామ్సన్. సో దీనికి అంత ప్రామినెన్స్ లేదు, ఎందుకంటే ఇది ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పాలి. ఎందువల్ల అంటే దీంట్లో ఏమి చెప్పలేదు చూడండి, ఓన్లీ ఆటమ్ అంటే ఆటంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాడు. సో ఆ ఎలక్ట్రాన్స్ అన్ని ఎలా ఉంటున్నాయి ఇవి అని చెప్పలేదు అనమాట. సో అన్ని నెగిటివ్ ఛార్జెస్ అన్ని ఒక చోట ఎలా ఉండగలుగుతాయి, పాజిటివ్ ఛార్జ్ అనేది లేకుండా ఉంటే ఉత్త నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఒక చోట ఉండడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి జేజే థామ్సన్ మోడల్ అనేది ఫెయిల్యూర్ మోడల్ ఇది. కానీ ఆ మోడల్ పేరు ఏమంటే వాటర్ మిలన్ ఆర్ ప్లమ్ పడ్డింగ్ మోడల్ అనేది చెప్తుంటారు. సో ఎలక్ట్రాన్ కనుగొనింది ఎవరంటే జేజే థామ్సన్. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. అటామిక్ మోడల్స్లో కొద్దిగా ఇంప్రూవ్ అయిన మోడల్ రూథర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. ఇక జేజే థామ్సన్ మోడల్ ఫెయిల్యూరు, తర్వాత వచ్చేసి రూథర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. సో రూథర్ఫోర్డ్ ఏం చెప్పారు అటామిక్ మోడల్ గురించి అంటే, సో అతను కూడా ఏం చెప్పాడంటే స్పెరికల్ షేప్లో ఉంటుంది యాటమ్ అనేది, మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది అని చెప్పాడు. మధ్యలో ఏముంటుందని చెప్పాడు, న్యూక్లియస్ అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది ఎవరంటే రూథర్ఫోర్డ్. న్యూక్లియస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయని చెప్పాడు. ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. సో ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్ అండ్ న్యూట్రాన్స్ న్యూట్రల్గా ఉంటాయి కాబట్టి దీని మొత్తం న్యూట్రల్ ప్లస్ ప్రోటాన్స్ అన్ని కలిపి ప్లస్ ఛార్జ్ అనేది ఇక్కడ చూపించాడు. ప్లస్ అంటే న్యూక్లియస్ ఇది. సో ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయంట. ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా తిరుగుతూ ఉంటాయి. ఎలా తిరుగుతూ ఉంటాయంటే సన్ చుట్టూ ప్లానెట్స్ ఎలాగైతే తిరుగుతున్నాయో ఆ ప్లానెట్స్ తిరిగినట్లే సన్ చుట్టూ ప్లానెట్స్ ఎలా అయితే తిరుగుతున్నాయో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతున్నాయని చెప్పింది ఎవరంటే రూథర్ఫోర్డ్. సో రూథర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ ఎలా ఉందంటే, సో ప్లానెట్స్ అండ్ సన్ కాబట్టి ఈ మోడల్ పేరుకి ఏం పెట్టారంటే ప్లానిటరీ మోడల్ అన్నారు. సో ఈ మోడల్ పేరు రూథర్ఫోర్డ్స్ ప్లానిటరీ మోడల్ అంటారు దీన్ని, ప్లానెటరీ మోడల్. సో ప్లానెట్లు ఎలాగైతే తిరుగుతున్నాయో సన్ చుట్టూ, సో సన్ అనేది సోర్స్ అని తీసుకుంటే ప్లస్ లాగా, ప్లానెట్స్ అనేది మైనస్, ఇలా దీని చుట్టూ తిరుగుతున్నాయని చెప్పింది ఎవరంటే రూథర్ఫోర్డ్. సో రూథర్ఫోర్డ్ చెప్పాడు. ఏమంటే ఇతను చెప్పిన దాంట్లో ఈ మైనస్లన్నీ ఉన్నాయి కదా, ఎలక్ట్రాన్స్ అనేవి, ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉంది కదా, ఇది అట్రాక్ట్ చేస్తుంటుంది కదా, ఎలాగా ఇవన్నీ ఇక్కడ వచ్చి పడిపోవా, ఎప్పుడైనా డిస్ట్రక్ట్ అయిపోతుంది కదా అంత ఆటం అంతా అనేది ఇతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. కాబట్టి ఇతని మోడల్ అక్కడికి స్టాప్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఎక్స్టెన్షన్ అనేది నెక్స్ట్ వచ్చిన సైంటిస్టులు అనేది చేస్తూ వచ్చినారు. ఫస్ట్ వచ్చేసి ఏం చెప్పారు, జేజే థామ్సన్ అనే అతను ఎలక్ట్రాన్ కనుక్కున్నాడు. ఎలక్ట్రాన్స్ అనేటివి మాత్రమే ఉన్నాయి అని చెప్పాడు ఆటంకు సంబంధించి. దాని తర్వాత వచ్చేసి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ జరిగింది రూథర్ఫోర్డ్ మోడల్కి వచ్చే లోపల ప్లానిటరీ మోడల్ అని చెప్పాడు ఇతను. ఏం చెప్పాడంటే ప్లానిటరీ మోడల్ లాగా ప్లానెట్స్ ఎలాగైతే సన్ చుట్టూ తిరుగుతున్నాయో, ఎలా తిరుగుతాయంటే మనకు రెండు ఫోర్సెస్ ఉంటాయి, సెంట్రిపెటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ అనే ఫోర్సెస్. ఎలాగైతే ప్లానెట్స్ సన్ చుట్టూ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే సన్ వచ్చేసి ఇక్కడ ఒక ప్లానెట్ ఉంది, దీన్ని ఎంత ఫోర్స్తో లాక్కుంటా ఉంటాడో దానిపైన ఎక్స్టర్నల్ ఫోర్స్ కూడా అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ ఎంత ఉందో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఈ ప్లానెట్ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది కదా, సేమ్ దానిలాగే ఇక్కడ తిరుగుతూ ఉంటాయని చెప్పాడు. ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంటాయని చెప్పాడు. దాని తర్వాత దాని ఎక్స్టెన్షన్ అనేది పూర్తిగా ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు దీని గురించి.
దాని తర్వాత ఎవరు వచ్చారంటే బోర్స్ అటామిక్ మోడల్, నీల్స్ బోర్. సో నీల్స్ బోర్ మోడల్ వచ్చింది. చాలా వరకు నీల్స్ బోర్ మోడలే మెయిన్ అటామిక్ మోడల్కు బేస్ అని చెప్పొచ్చు. ఎక్కువగా ఫేమస్ అయిన మోడల్ ఏదని చెప్పొచ్చు అంటే అటామిక్ మోడల్లో నీల్స్ బోర్ వచ్చేసి ఎక్కువ ప్రామినెంట్. ఎందుకంటే చాలా వరకు చాలా డీటెయిల్స్ను ఆటంకు సంబంధించిన చాలా డీటెయిల్స్ను మెన్షన్ చేసింది వచ్చేసి నీల్స్ బోర్. ఇతను చెప్పిన ప్రకారం ఏమంటే సో సేమ్ ఆ మోడల్నే కొంచెం ఎక్స్టెన్షన్ లాగా వస్తుంది మనకు నీల్స్ బోర్ మోడల్ అనేది. ఇతను చెప్పిన మోడల్ ఓన్లీ హైడ్రోజన్కి ఒకటే సెట్ అయినప్పటికీ కానీ చాలా ఫేమస్ అయిన మోడల్ ఇది. సో ఏం చెప్పాడు నీల్స్ బోర్ అనే అతను ఏం చెప్పాడంటే ఒక ఆటంలో న్యూక్లియస్ ఉంటుంది, సేమ్ ఇంతకుముందులాగే న్యూక్లియస్ అనేది ఉంటుంది. సో ఈ న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి, ఇది ఓకే. దాని తర్వాత దీని చుట్టూ వచ్చేసి ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ తిరిగే చోటును ఏమేం చెప్పాడంటే డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్గా, డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్లో ఇవి తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉండే దాన్ని ఏమన్నాడంటే n=1, n=2, n=3 షెల్స్గా డివైడ్ చేశాడు. n=1 అంటే K షెల్, L, M, N షెల్స్ అని. సో ఇవి డిఫరెంట్ షెల్స్లో ఆర్బిట్స్లో తిరుగుతుంటాయి. ఈ ఆర్బిట్స్కు పేరు పెట్టాడు. ఈ ఆర్బిట్స్ని ఏమన్నాడంటే స్టేషనరీ ఆర్బిట్స్ అన్నాడు. సో ఏం పేరు పెట్టాడు దీనికి? స్టేషనరీ ఆర్బిట్స్. సో ఈ ఆర్బిట్లో ఉన్నంత వరకు, ఈ స్టేషనరీ ఆర్బిట్స్లో ఉన్నంత వరకు ఏ ఎలక్ట్రాను దాని ఎనర్జీని లూజ్ కాదు, కాబట్టి ఇది న్యూక్లియస్లోకి వచ్చి పడదు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమని చెప్పాడు? సో డిఫరెంట్ ఆర్బిట్స్ ఉంటాయి, వాటికి నేమ్స్ ఇచ్చాడు. n=1, n=2, n=3 అని, లేదా షెల్స్ అని నేమ్ పెట్టాడు. K, L, M, N అనే షెల్స్. సో షెల్స్ K, L, M, N షెల్స్ అని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే నీల్స్ బోరు. దానికి నేమింగ్ కూడా ఇచ్చాడు. n=1, n=2, n=3 అండ్ n=4 అని. సో ఈ నేమింగ్స్ అన్ని ఇచ్చింది. తర్వాత ఎనర్జీ లెవెల్స్ E1, E2, E3 ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆర్బిట్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది, అలా ఆ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. సో స్టేషనరీ ఆర్బిట్స్లో తిరిగినంత వరకు ఏమవుతాయంటే ఈ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఇవి ఎనర్జీ లూజ్ కావు, దీని చుట్టూ ఇలాగే తిరుగుతూ ఉంటాయి అని చెప్పాడు నీల్స్ బోర్ స్టేషనరీ ఆర్బిట్లో ఉన్నంత వరకు. సో ఇక్కడ కూడా E=hν అనేది తెలిసింది మనకు, NH/2π టైమ్స్ అనేది చెప్పాడు దీంట్లో. తర్వాత మెయిన్ ఏమన్నాడంటే సో ఎనర్జీ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే E1లో ఎక్కువ ఉంటుందా షెల్లో, E2లో ఎనర్జీ ఎక్కువ ఉంటుందా, E3లో ఉండే ఎలక్ట్రాన్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుందా అనేది గమనిస్తే E1లో ఎనర్జీ తక్కువగా ఉంటుందని చెప్పాడు. ఎందుకు తక్కువగా ఉంటుందంటే న్యూక్లియస్కు దగ్గరగా ఉంది కాబట్టి, న్యూక్లియస్ అనేది దీన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి లో ఎనర్జీ లెవెల్, లో ఎనర్జీ స్టేట్ అంటారు దీన్ని. దీనికంటే ఇది కొంచెం ఎక్కువ. సో E1 కంటే E2లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, E2 కంటే E3లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, E3 కంటే E4లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఉండే ఎలక్ట్రాన్కు. ఎందుకంటే బయటికి ఈజీగా వెళ్ళిపోగలదు, చివరిలో ఉండేది, చివరి షెల్లో ఉండే ఎలక్ట్రాన్ ఈజీగా బయటికి వెళ్ళిపోగలదు కాబట్టి దీనికి ఎనర్జీ ఎక్కువ ఉన్నట్లు. ఎందుకంటే న్యూక్లియస్ ఫోర్స్ దీనిపైన తక్కువగా ఉంటుంది, చాలా దూరంలో ఉంది కాబట్టి. అప్పుడు ఏం చేస్తాయంటే ఏమన్నా అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ దాని లోపల ఉండే ఇన్నర్ ఆర్బిట్లోకి రావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ E2లో ఉండేది E1కు రావాలంటే ఖచ్చితంగా ఇవి ఎనర్జీ అనేటివి లూజ్ చేసుకొని వస్తాయి అని చెప్పాడు. ఎనర్జీని ఏం చేస్తాయంట లూజ్ చేసుకొని E2 నుంచి E1 అనే ఆర్బిట్లో వచ్చి పడతాయని చెప్పాడు. సో బ్రీఫ్గా చెప్పుకుంటే ఇప్పుడు నీల్స్ బోర్ కాన్సెప్ట్ గురించి, యాటంలో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి, దాని తర్వాత ఇక్కడ చుట్టూ షెల్స్ ఉంటాయని చెప్పాడు. సో వాటి షెల్స్కి పేరు K, L, M అండ్ N అనే షెల్స్ పెట్టాడు. వీటికి నేమింగ్స్ ఇచ్చాడు. n=1, n=2, n=3, n=4. సో ఈ N అనే దాన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అని పేరు పెట్టాడు. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. సో ఒక్కొక్క షెల్లో ఒక్కొక్క ఎనర్జీ స్టేట్ ఉంటుంది. E1, E2 ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్స్కు ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. E4 అంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, దీని ఎలక్ట్రాన్స్ ఈజీగా బయటికి వెళ్ళిపోగలవు. సో E1కి వచ్చే లోపల తక్కువ ఎనర్జీ, ఎక్కువ ఎనర్జీ ఉండేటి తక్కువ ఎనర్జీ స్టేట్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే
ఎనర్జీని లూజ్ చేసుకొని ఇక్కడికి వస్తాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి పోవాలంటే ఎనర్జీని అంటే తీసుకోవాలి. అంటే ఏదన్నా మనము బయట నుంచి ఇచ్చినప్పుడు ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు లోపల ఉండే ఎలక్ట్రాను ఎనర్జీ గెయిన్ చేసుకొని బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటి గురించి కూడా డిస్కస్ చేస్తాం నెక్స్ట్ దాంట్లో. ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ అనేటివి ఏంటి సో అనేది తర్వాత క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఇప్పుడు దాకా నీల్స్ బోర్ చెప్పిన దాంట్లో KLMN అనే షెల్స్ ఉంటాయి. వాటి ఎనర్జీ లెవెల్స్ వచ్చేసి E1, E2, E3, E4 అని ఉంటాయి. వాటికి నంబరింగ్ ఇచ్చాడు n=1, n=2, n=3, n=4 అని. వాటినే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అంటాము. సో సర్క్యులర్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయని చెప్పాడు నీల్స్ బోర్. దాని తర్వాత ఇవి ఎనర్జీని లూజ్ చేసేటప్పుడు స్పెక్ట్రల్ లైన్స్ అనేవి ఫామ్ కావాలి. స్పెక్ట్రమ్ లాగా ఎనర్జీ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వచ్చేటప్పుడు స్పెక్ట్రల్ లైన్స్ గురించి ఇతను వచ్చేసి అవి ఫామ్ చేసే స్పెక్ట్రల్ లైన్స్ గురించి నీల్స్ బోర్ అనేది మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అక్కడ ఫెయిల్యూర్ అయ్యాడు మోడల్. దీని తర్వాత వచ్చిన మోడల్ ఏదంటే సో మెయిన్గా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ఎవరు చెప్పింది? నీల్స్ బోర్. n=1, 2, 3, 4 అనేది. n వాల్యూస్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ వాల్యూస్. షెల్స్ KLMN, ఎనర్జీ లెవెల్స్ E1, E2, E3, E4 అనే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయని చెప్పాడు. దీని తర్వాత బోర్ అండ్ సోమర్ఫెల్డ్ కలిసి చేసిన మోడల్. సో బోర్స్ మోడలే కంటిన్యూయేషన్ సోమర్ఫెల్స్ మోడల్. సోమర్ఫెల్డ్ మోడల్ ఏం చెప్పారంటే మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ సర్క్యులర్ ఆర్బిట్ కాదు ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి. ఇలా ఎలిప్స్ లాగా ఏ ఆర్బిట్స్ ఉంటాయంట? ఎలిప్టికల్ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి అని చెప్పింది ఎవరంటే సోమర్ఫెల్డ్. సో సోమర్ఫెల్డ్ మోడల్లో వచ్చేసి సర్క్యులర్ ఆర్బిట్ అనేది మిస్టేక్ అయిపోయింది. అన్నీ వచ్చేసి ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంటాయి. ఎలాగైతే మనము ప్లానెట్స్ కూడా ఎలిప్టికల్ ఆర్బిటే తిరుగుతూ ఉండేది కాబట్టి ఫస్ట్లో చెప్పిన మోడల్ అది రాంగ్. ప్లానెటరీ మోడల్లో కూడా అవి సర్క్యులర్లో తిరగవు, ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంటాయి. సో ఎలిప్టికల్ ఆర్బిట్స్లో తిరుగుంటాయి. తర్వాత ఇక్కడ ఉండే షెల్స్ను సబ్ షెల్స్గా డివైడ్ చేస్తారు ఇతను సోమర్ఫెల్డ్ అనేది. దానికి వాల్యూస్ ఇచ్చాడు. సో KLMN షెల్స్ ఉన్నాయి. వీటిలో మళ్ళీ ఏం చేస్తారంటే వీటినే మళ్ళీ సబ్ షెల్స్గా డివైడ్ చేస్తాడు. L అనే సబ్ షెల్స్. సో L వాల్యూస్ ఇస్తూ వస్తాడు. L=0, L=1, L=2 ఇలా సబ్ షెల్స్ ఇస్తూ వచ్చాడు. L=0 అనేది S ఆర్బిటాల్ అని, P ఆర్బిటాల్, D ఆర్బిటాల్, F ఆర్బిటాల్ ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్ షెల్కు S, P, D, F అనే ఆర్బిటాల్ నేమ్స్ ఇచ్చాడు. షెల్స్లో సబ్ షెల్స్ ఉంటాయి. వాటి సబ్ షెల్స్లో S, P, D, F అనేటివి L=0, 1, 2, 3గా డివైడ్ చేస్తాడు. టేబుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది అనేది. అంటే n=1 ఉంటే L వాల్యూస్ ఏమేమి ఉంటాయి ఇక్కడ ఈ దీంట్లో ఈ ఆర్బిట్లో. n=2 ఉన్నప్పుడు, 3 ఉన్నప్పుడు, 4 ఉన్నప్పుడు ఏమేమి సబ్ షెల్స్ ఎక్కడెక్కడ ఏమేమి సబ్ షెల్స్ వస్తాయి, ఏమేమి ఆర్బిటాల్స్ సబ్ ఆర్బిటాల్స్ అనేటివి ఉంటాయి అనేది మనం దాన్ని గమనిస్తాం. సో సోమర్ఫెల్డ్ చెప్పింది వచ్చేసి మనకు L వాల్యూస్ గురించి చెప్పాడు. సో N వాల్యూస్ వచ్చేసి నీల్స్ బోర్, L వాల్యూ సోమర్ఫెల్డ్. N వాల్యూస్ని ఏమంటామంటే మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అంటారు. L వాల్యూను అజిముతల్ క్వాంటమ్ నంబర్ ఆర్ ఇంకో నేమ్ ఉంది, ఇది యాంగులార్ మొమెంటమ్ క్వాంటమ్ నంబర్ అంటాం. సో యాంగులార్ మొమెంటమ్ క్వాంటమ్ నంబర్ అన్న అజిముతల్ క్వాంటమ్ నంబర్ అన్న రెండు కూడా ఏం వాల్యూస్? L వాల్యూస్. సో N వాల్యూస్ ఆర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్స్ అండ్ L వాల్యూస్ అంటే సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా సబ్ షెల్స్, అవి వచ్చేసి అజిముతల్ క్వాంటమ్ నంబర్ అంటారు. దాన్నే యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నంబర్ అని కూడా మనం పిలుస్తాం. దీని తర్వాత వచ్చింది ఏదంటే క్వాంటమ్ నంబర్స్ గురించి ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. దీని తర్వాత మనకు మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ అనేది ఉంది. సో దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇక్కడ అజిముతల్ క్వాంటమ్ నంబర్ అంటే సోమర్ఫెల్డ్ మిస్ చేసింది ఏమంటే స్పెక్ట్రల్ లైన్స్ లాగా డివైడ్ అవుతాయని చెప్పేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగినాడు. కానీ దాంట్లో మ్యాగ్నెటిక్ లైన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి తెచ్చినప్పుడు ఆ స్పెక్ట్రల్ లైన్స్ ఎలా డివైడ్ అవుతాయి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్పెక్ట్రల్ లైన్స్ డివైడ్ అనేది ఎలా అవుతాయి అనేది సోమర్ఫెల్డ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. దాని తర్వాత అందుకనే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్స్ అనేటివి వచ్చాయి. సో సోమర్ఫెల్డ్ ఎక్కడైతే మిస్ చేశాడో దాని తర్వాత వచ్చేసి ఏం జరిగిందంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్స్ అనేటివి వచ్చాయి. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి చూద్దాము. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్స్ అనేటివి. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్స్ ఏమంటామంటే ఒకసారి ఇది ఎరేస్ చేస్తాను. దీని తర్వాత వచ్చింది. సో దీని తర్వాత మ్యాగ్నెటిక్
క్వాంటమ్ నంబర్స్. దీని సింబల్ వచ్చేసి ఎం. ఆల్రెడీ మనం ఎల్ చూసాం. ఇప్పుడు వచ్చేసి ఎం అనేది చూద్దాం. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ఎం. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్స్ ఎలా వస్తాయనే దాని గురించి చూద్దాం. దీని తర్వాత ఇంకో క్వాంటమ్ నంబర్ ఉంది, స్పిన్ క్వాంటమ్ నంబర్స్. సో దీని సింబల్ వచ్చేసి ఎస్ అంటారు. సో 4 క్వాంటమ్ నంబర్స్ ఉన్నాయి మనకు మొత్తం. ఎన్, ఎల్, ఎం, ఎస్ అనే 4 క్వాంటమ్ నంబర్స్. సో ఎన్ వచ్చేసి ఎవరు చెప్పారంటే బోరు, ఎల్ వాల్యూస్ సోమర్ఫెల్డ్, ఎం వాల్యూస్ ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్ అనే వాళ్ళిద్దరు. ఒక నిమిషం. స్పిన్ క్వాంటమ్ నంబరు ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్ ఇద్దరు. ఇక్కడ వచ్చేసి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ల్యాండే. వీళ్ళ పేరు వచ్చేసి ల్యాండే. సో వీళ్ళ పేర్లు మీకు టెక్స్ట్ బుక్లో లేవు, అయినా కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. సో ఏమేమి, బోర్స్ క్వాంటమ్ నంబర్ ఎన్, మీకు సోమర్ఫెల్డ్ వరకు ఎండ్ అయిపోయింది ఇక్కడ. తర్వాత ఇంటర్మీడియట్లో మీకు దీని కంటిన్యూషన్ అనేది వస్తుంది. సోమర్ఫెల్డ్ ఎల్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ఎం, ఇది వచ్చేసి ల్యాండే. అండ్ స్పిన్ క్వాంటమ్ నంబర్ ఎవరంటే ఎస్ అనే వాల్యూస్ ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్. నా పేరు గుర్తుపెట్టుకోండి, ఉలెన్బెక్ అండ్ ఇద్దరు గౌడ్స్మిత్. సో ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్ ఇద్దరు కలిసి స్పిన్ క్వాంటమ్ నంబర్ వాల్యూస్ అనేది కనుక్కున్నారు. సో ఒక్కొక్కరు చేసిన ఎర్రర్స్ను కరెక్ట్ చేసుకుంటూ లాస్ట్కు స్పిన్ క్వాంటమ్ నంబర్, అన్ని క్వాంటమ్ నంబర్స్ అనేది కనుక్కోవడం జరిగింది. సో ఈ క్వాంటమ్ నంబర్స్ గురించి ముందు చూద్దాం. ఏంది ఈ క్వాంటమ్ నంబర్స్ అంటే, ఈ క్వాంటమ్ నంబర్స్ ఎక్కడుంటాయంటే మనకు న్యూక్లియస్ చుట్టూ ఉండేటివే. సో n = 1 అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి, సబ్షెల్స్. ఆ సబ్షెల్స్ ఎల్ వాల్యూస్తో వస్తాయి. దాంట్లో స్పిన్ ఎలా ఉంటుంది, దాని మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం నెక్స్ట్. సో టోటల్గా క్వాంటమ్ నంబర్స్ ఎన్ని అంటే 4 క్వాంటమ్ నంబర్స్ ఉంటాయి, ఎన్, ఎల్, ఎం అండ్ ఎస్. సో ఎన్ అనేది ఏంది, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ఎల్ అనేది యాంగులార్ మొమెంటమ్ క్వాంటమ్ నంబర్. ఎం అనేది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. ఎస్ అనేది స్పిన్ క్వాంటమ్ నంబర్. సో టోటల్గా 4 క్వాంటమ్ నంబర్స్ ఉంటాయి మనకు. ఈ 4 క్వాంటమ్ నంబర్స్ను ఎలా మనం వాల్యూస్ను రాయాలనేది చూద్దాం. ఫస్ట్ n = 1 కదా, ఫస్ట్ షెల్ కే షెల్ అనేది. సో ఈ కే షెల్లో n = 1 అనే దాంట్లో ఏమేమి ఎల్ వాల్యూస్ వస్తాయనేది గమనిస్తాం. సో ఇది షెల్, ఇది వచ్చేసి బోర్ చెప్పిన ఎన్ వాల్యూస్, అంటే ఏం నంబర్ అంటారు, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. దాని తర్వాత యాంగులర్ ఆర్ అజిముతల్ అంటారు, లేదా యాంగులర్ అని పిలుస్తాము. సో దీంట్లో n = 1 అయినప్పుడు ఎల్ వాల్యూస్ ఏవైతాయంటే 1 వరకు ఉండే వాల్యూస్. ఎన్ వాల్యూ వచ్చేసి 1 అంటే 1 ఉండాలి ఇక్కడ. అంటే ఎల్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ n2 అనుకోండి, ఇక్కడ 2 వాల్యూస్ ఉండాలి, l = 0, l = 1 ఇలాగా. n = 3 అనుకోండి, l = 0, l = 1, l = 2 వరకు. ఇది కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్. నెక్స్ట్ ఎన్ షెల్ గురించి చూద్దాం. సో n = 0, 1 అంటే ఒక్క వాల్యూ ఉంటుంది ఎల్కి అని. n = 2 అంటే ఎల్కు 2 వాల్యూస్ ఉంటాయని. n = 3 అంటే 0, 1, 2 ఎల్కు 3 వాల్యూస్ ఉంటాయి. అంటే ఫస్ట్ న్యూక్లియస్ చుట్టూ ఉండే ఫస్ట్ షెల్ ఉంది కదా కేలో n = 1 కదా, ఒక్క సబ్ షెల్ ఉంటుంది, l = 0 అనే సబ్ షెల్. అదే తర్వాత తీసుకుంటే n = 2 కాబట్టి ఇక్కడ 2 సబ్ షెల్స్ ఉంటాయి, l = 0 ఒకటి, l = 1 ఒకటి. 2 సబ్ షెల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఇది అజిముతల్ క్వాంటమ్ నంబర్. ఇక మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ చూద్దాం. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎలా అంటే L = 0 కాబట్టి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ 0కి ఏమి రాదు, 0నే వస్తుంది. సో 0కు 0నే వస్తుంది.
1 అన్నప్పుడు మ్యాగ్నెటిక్ స్ప్లిట్ అనేది జరుగుతుంది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ది. అంటే ఒకటి పాజిటివ్ స్ప్లిట్ అయితే ఇంకోటి నెగిటివ్ స్ప్లిట్ వస్తుంది. అంటే 1 అనేది 0 అనేది ఉంటుంది, 1కు -1 +1 అంటే 3 వస్తాయి మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ లైన్స్ అంటారు వీటిని. 3 లైన్స్గా స్ప్లిట్ అవుతుంది, 0 +1 -1గా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చినప్పుడు ఈ L = 1 అనేది -1 0 +1గా స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ L = 0 అయినప్పుడు 0, 1 అయినప్పుడు -1 0 1, 2 అయినప్పుడు -2 -1 0 1 2 ఇలా వస్తాయి మ్యాగ్నెటిక్ నెంబర్స్. ఇంకా లాస్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. స్పిన్లో ఏమవుతుందంటే 0కు +½ స్పిన్ -½ స్పిన్. అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది క్లాక్ వైజ్ తిరిగితే +½ యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే ఇలాగా -½ అంటారు. ఏ ఎలక్ట్రాన్ కూడా ఒకదానికొకటి డిఫరెంట్గా ఉంటుంది. ఒకటి క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటే ఇంకొకటి ఏం చేస్తూ ఉంటుంది, ఒకటి క్లాక్ వైజ్ తిరిగితే ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటుంది. సో మ్యాగ్నెటిక్ నెంబర్ 0 ఉండే ఎలక్ట్రాన్ వచ్చేసి ఒకటి +½ అయితే ఇంకొకటి -½ రెండు హాఫ్ స్పిన్లు డిఫరెంట్ ఉంటాయి. 0కు +½ -½ -1కు అన్నిటికీ +or -½ సో ప్రతిదానికి +or ఇలా ఉంటాయన్నమాట. అంటే n = 1 అన్నప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి ఇక్కడ, 2 ఎలక్ట్రాన్స్. ఇవి 2, -1 అన్నప్పుడు 2 4 6 ఎలక్ట్రాన్స్. అంటే s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, p ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్, ఇక dలో 1 2 3 4 5 అంటే 5 2s dలో 10 ఎలక్ట్రాన్స్ పడతాయి. f తీసుకుంటే 7 వస్తాయి. సో దాని గురించి పూర్తిగా ఇంకొకసారి వేసి చూస్తాం. n l m s వాల్యూస్, ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రాన్స్. సో n = 1 తీసుకుంటే, సో n వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ l, l ఈజ్ లెస్ దాన్ n, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. తర్వాత n = 2 తీసుకుంటే ఇక్కడ ఏమేమి వస్తాయి, 0 1 3 అండ్ 4 కదా మనకు ఉండేది, 4 సబ్షెల్స్. వీటిని ఏమంటారు, k l m n షెల్స్. 4 షెల్స్ ఉంటాయి, 1 2 3 4 అనేది ఇవి సబ్షెల్స్. 0 1 0 1 2 అంటే 3 ఉంటాయి, 0 1 2 3. ఇంకా m వాల్యూ చూస్తే 0కు 0నే వస్తుంది, 0కు 0నే. ఇది -1 0 +1, 0కు 0నే, -1 0 +1, -2 -1 0 1 2, 0 -1 0 +1, -2 -1 0 +1 +2, -3 -2 -1 0 1 2 3. ఇంకా ప్రతిదానికి +or -½ దీనికి +or -½ 3 వస్తాయి ఇక్కడ, +or -½ ఇలా చూసుకుంటే మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 2 ఎలక్ట్రాన్స్, ఇవి 2 2 2 2 6 అంటే s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, p ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్. ఇక్కడ చూస్తే 10 5 2s 1 2 3 4 5 హాఫ్ స్పిన్స్ అంటే 5 2s 10 వచ్చేసి sp d అంటారు దీన్ని. d ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1 2 3 4 5 6 7 2s 7 హాఫ్ స్పిన్స్ కాబట్టి 14 వచ్చేసి f ఆర్బిటల్. సో టోటల్గా మనకు s p d f అనే ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ వచ్చేసి 2 6 10 14. s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి, దానికంటే ఎక్కువ అకామిడేట్ కావు. p ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్, d ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్స్ అండ్ f ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. సో n = 1 అనే షెల్ తీసుకుంటే s మాత్రమే ఉంటాయి. s ఆర్బిటాల్లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇక్కడ అకామిడేట్ అవుతాయి. సెకండ్ షెల్లోకి వస్తే s ఆర్బిటాల్లో ఉంటాయి, తర్వాత వచ్చేసి p ఆర్బిటాల్లో ఉండేటివి ఉంటాయి. ఇక్కడైతే s p d f ఇట్లా డిఫరెంట్ షెల్స్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి, pలో 6 dలో 10. సో మీకు వచ్చేసి s p d f ఆర్బిటాల్ అనేది తెలుస్తుంది. మీ వరకు సిలబస్లో ఏమేమి ఉందంటే s p d ఆర్బిటాల్ గురించి ఉంది. s ఆర్బిటాల్లో ఈ 2 ఎలక్ట్రాన్స్ ఎలా పడతాయంటే 1s2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది స్పెరికల్ షేప్లో ఉంటుంది. s ఆర్బిటాల్ ఏ షేప్లో ఉంటుంది,
వీటి గురించి చూద్దాం. ఎస్ ఆర్బిటాల్ ఈజ్ స్పెరికల్ షేప్. తర్వాత పి ఆర్బిటాల్ ఏ షేప్ ఉంటుంది? డంబెల్ షేప్ ఇలాగ ఉంటుంది. ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్గా ఉంటుంది, 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే పడతాయి, 2 ఎలక్ట్రాన్స్. పి ఆర్బిటాల్ వచ్చేసి డంబెల్ షేప్లో ఉంది. డి ఆర్బిటాల్ వరకే మీకు మెన్షన్ జరిగింది, డబుల్ డంబెల్. సో డబుల్ డంబెల్ అంటే తెలుసు కదా, ఇలా ఒక డంబెల్. ఈ డబుల్ డంబెల్ షేప్లో ఉంటాయి డి ఆర్బిటాల్స్ అనేటివి. సో ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ వాటి షేప్స్ స్పెరికల్, డంబెల్, డబుల్ డంబెల్. ఇవి డిఫరెంట్గా ఉండేటి. దీంట్లో మళ్ళీ ఎన్ని ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1s1, 1s2 అంటారు. సో పి ఆర్బిటాల్లో మళ్ళీ 3 డివిజన్స్ జరుగుతాయి. పి ఆర్బిటాల్లో ఒకటి పిఎక్స్, పివై, పిజెడ్ 3గా డివైడ్ అవుతాయి. పిఎక్స్, సో పి ఆర్బిటాల్ అనేది 3 డివిజన్స్ ఉంటుంది. పిఎక్స్, పివై, పిజెడ్. ఒక్కొక్క దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. సో ఏది తీసుకున్నా కూడా 2 పడతాయి. సో 3 2s are 6 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అవుతాయి పి ఆర్బిటాల్లో. అదే ఎస్ ఆర్బిటాల్ అనుకోండి 2 మాత్రమే, 1 2. సో 2 ఎలక్ట్రాన్స్. ఒకటి అప్పర్ ఉండేది ప్లస్ స్పిన్, మైనస్ స్పిన్ అనుకోండి. సో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎస్ ఆర్బిటాల్లో. పి ఆర్బిటాల్లో 3 డివిజన్స్, పిఎక్స్, పివై, పిజెడ్. 3 2s are 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకా డి ఆర్బిటాల్ తీసుకుంటే 5 ఉంటాయి. 1 2 3 4. సో డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిజెడ్ స్క్వేర్, డిఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ అని మొత్తం 5 ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ అనేవి అకామిడేట్ అవుతాయి. టోటల్గా 5 2s are 10 ఎలక్ట్రాన్స్ అనేవి మనకు డి ఆర్బిటాల్లో ఉంటాయి. డి ఆర్బిటాల్లో అకామిడేట్ అయ్యే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ 10 ఎలక్ట్రాన్స్. సో ఎస్లో 2 ఎలక్ట్రాన్స్, పిలో 6, పిఎక్స్, పివై, పిజెడ్లో 3 2s are 6 అండ్ డి ఆర్బిటాల్లో 10 5 ఉంటాయి. 5 2s are 10 ఎలక్ట్రాన్స్ అనేవి అకామిడేట్ అవుతాయి. సో ఇది క్వాంటమ్ నెంబర్స్ గురించి. దాని తర్వాత వచ్చేసి డిఫరెంట్ ఆర్బిటాల్ గురించి. సో ఆర్బిటాల్ తెలిసిన తర్వాత మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో హైడ్రోజన్ తీసుకుంటే అటామిక్ నెంబర్ ఈస్ 1 అండ్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలా? అటామిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఫస్ట్ 1sలోకి పోతుంది హైడ్రోజన్. నెక్స్ట్ హీలియం 2 కాబట్టి ఎస్ ఆర్బిటాల్లోనే 2 ఉంటాయి. లిథియం 3, 1s2 అయిపోయింది కాబట్టి 1s తర్వాత దేంట్లోకి ఎంటర్ కావాలా? 2s. సో ఇది దేంట్లోకి ఎంటర్ అవుతుంది? 1s తర్వాత 2s, 2p, 3s అనేది ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు కార్బన్ చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్. కార్బన్ నంబర్ ఈస్ 6, 1s2, 2s2, 2p, టోటల్ 6 కదా. 2 + 2 4, 4 + 2 6 అంటే ఇలా ఫిల్ అయి ఉంటుంది. 1sలో 2 ఎలక్ట్రాన్స్, 2sలో 2 ఎలక్ట్రాన్స్, 2pలో 3 ఉంటాయి కదా, 1 2. సో ఇంకా థర్డ్ది లేదు, ఇంకా పేరింగ్ కూడా లేదు, దీనికి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ విధంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ డయాగ్రామ్ ఫామ్ కూడా మనం చూపించవచ్చు. కార్బన్ నంబర్ ఎంత? 6 వచ్చేసి ఎలా ఫిల్ అవుతాయి? సరే 1s 2s 2pలో ఏది ఫిల్ అవుతుంది ఫస్ట్? 1s 2s లేదా 2p 3s ఎలాగా అనేది కనుక్కోవడానికి మనకు ఒక డయాగ్రామ్ ఉంది. దాన్ని మాయిలర్ డయాగ్రామ్ అంటారు. అంటే దేని తర్వాత దేంట్లో ఫిల్ అవుతుంది అనే దాని గురించి మనకు మాయిలర్ డయాగ్రామ్ పోయే ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1s1 అని రాస్తాం కదా. దీంట్లో 1 అంటే ఇక్కడ 1 ఏమి, ఇక్కడ 1 ఏమి. ఈ 1ని ఏమంటారంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయనేది అక్కడ చూపించేది ఇది 1 పైన ఉండే టాప్ 1. ఈ ఎస్ ఉంది కదా, ఎస్ దేనికి సంబంధించింది? ఎల్ వాల్యూస్, యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ అంటారు, లేదా అజిమితల్ క్వాంటమ్ నంబర్ అంటాం. ఇక్కడుండే 1 స్టార్టింగ్ 1 వచ్చేసి నీల్స్ బోర్ చెప్పింది ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. సో ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబరు, పక్కన ఉండేది అజిముతల్ ఆర్ యాంగులర్ క్వాంటమ్ నంబరు, ఈ పైన ఉండేది వచ్చేసి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయనేది డినోట్ చేస్తుంది.
ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఈ ఫార్మాట్లో రాస్తాం. ఇలా ఉండే దాన్ని బట్టి మనం ఏంటివి ఇవి అనేది మనం గుర్తించాలి. ఆ టాప్లో ఉండేది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రైట్ సైడ్ ఉండేది యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబరు, తర్వాత ఈ కోఎఫిషియంట్ లాగా ఉండేది 1 2 3లో వచ్చేసి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సరే, ఇవి ఈ 1s 2s ఏది ఫస్ట్ ఫిల్ కావాలి, ఎలా ఫిల్ అవుతుంది అనే దాని గురించి మనం గమనించినట్లయితే, సో ఇది మనం ఎలాగూ ఆఫ్బో ప్రిన్సిపల్లో మనం చూడాల్సిందే. ఆఫ్బో ప్రిన్సిపల్ వచ్చేసి ఏం చెప్తుందంటే ఎనర్జీ లెవెల్స్ను బట్టి అండ్ n+l వాల్యూస్ని బట్టి ఫిల్ అవుతూ పోతుందని చెప్తారు. సో అక్కడ అనేది మనము నేర్చుకుంటాం ఎలాగూ. ఫస్ట్ పాలిస్ ప్రిన్సిపల్ చూద్దాం. పాలిస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే no two electrons have సేమ్ క్వాంటమ్ నంబర్. సో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకు 4 క్వాంటమ్ నంబర్స్ ఉన్నాయి, n, l, m, s. సో ఏ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ను తీసుకొని 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని వాటి క్వాంటమ్ నంబర్స్ రాస్తూ పోతే ఇది 1 ఇది 1 కావచ్చు, ఇది 0 ఇది 0 కావచ్చు, ఇది 0 ఇది 0 కావచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకటి +½ ఉంటే ఇంకోటి ఖచ్చితంగా ఏముంటుంది, -½ కనీసం ఒక్కటన్నా చేంజ్ ఉంటుందంట. ఈ మొత్తం 4 వాల్యూస్లో ఒక్కటన్నా డిఫరెంట్గా ఉంటుంది ఒక ఎలక్ట్రాన్ ఇంకో ఎలక్ట్రాన్తో కంపేర్ చేస్తే. ఏ 2 ఎలక్ట్రాన్స్కు అన్ని నంబర్స్ సేమ్ ఉండవు అని చెప్తున్నాడు. n వాల్యూ, l వాల్యూ, m వాల్యూ, s వాల్యూ సేమ్ ఉండే ఏ 2 ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్ట్ కావు. సో 2 డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నప్పుడు వాటి ఖచ్చితంగా ఎక్కడో ఒక చేంజ్ ఉంటుంది. స్పిన్లో కానీ, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్లో కానీ, లేకపోతే అజిముతల్ క్వాంటమ్ నెంబర్లో కానీ, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్లో కానీ ఏదో ఒక క్వాంటమ్ నెంబర్లో ప్రతి ఎలక్ట్రాన్కి ఎక్కడో ఒక చోట చేంజ్ ఉంటుంది అని చెప్పింది ఎవరంటే పౌలీ. సో పౌలీస్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని. పౌలీస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, no two electrons, ఏ 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నా న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఎక్కడుండే ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు ఏమన్నా 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని నువ్వు కంపేర్ చేసేటప్పుడు వాటి n, l, m, s వాల్యూస్, ఈ వాల్యూస్ నువ్వు చెక్ చేస్తే ఖచ్చితంగా ఎక్కడో ఒక్క చోటన్నా డిఫరెంట్గా ఉంటుంది. nలో కానీ, lలో కానీ, mలో కానీ, కనీసం ఎస్లో అన్న డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగైతే మన ఫింగర్ ప్రింట్స్ ఎక్కడో ఒక చోట కొంచెమన్నా ఫింగర్ ప్రింటింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒకరితో ఒకరికి హ్యూమన్ బీయింగ్లో ఎన్ని క్రోర్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ అనేది ఒకరికి ఉండే ఫింగర్ ప్రింట్ ప్యాటర్న్ అనేది ఇంకొకరికి ఉండదు. ఎక్కడో ఒక చోట కొంచెమన్నా చేంజ్ ఉంటుందని చెప్తారు కదా. అదేవిధంగా ఏ 2 ఎలక్ట్రాన్స్ను మనం తీసుకొని చెక్ చేసినా ఎక్కడో ఒక చోట ఈ NLMS వాల్యూస్లో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా డిఫరెంట్ అనేది ఉంటుందని చెప్పింది ఎవరంటే పౌలీ. దీని తర్వాత వచ్చిన ప్రిన్సిపల్, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏమంటే పౌలీస్ ప్రిన్సిపల్ చూసాము. పౌలీస్ ప్రిన్సిపల్ ఏం చెప్పిందంటే no two electrons have same 4 క్వాంటమ్ నంబర్స్. ఏ క్వాంటమ్ నంబర్ కూడా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఒకటైతే క్వాంటమ్ నంబర్ డిఫరెంట్ ఉందని చెప్పింది పౌలీస్ ప్రిన్సిపల్. ఇంకా ఆఫ్బో ప్రిన్సిపల్లోకి వస్తే ఆఫ్బో ఏం చెప్పాడంటే, సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఒక ఎలక్ట్రాన్ అనేది ఏ ఆర్బిట్లోకి ఎంటర్ అవుతుంది, ఏది ఫిల్ అయిన తర్వాత దేంట్లోకి ఎంటర్ అవుతుంది అనేది దేనిపైన డిపెండ్ అవుతుందని చెప్పాడంటే n+l వాల్యూస్ను బట్టి దేనికైతే లీస్ట్ వాల్యూ ఉందో ఫస్ట్ ఆ ఆర్బిటాల్లోకి ఎంటర్ కావాలి అని చెప్పాడు. దీనికి యూస్ఫుల్గా మనకు ఒక మాయిలర్ డయాగ్రామ్ అనేది ఉంది. ఈ మాయిలర్ డయాగ్రామ్ ద్వారా మనము ఈజీగా ఆఫ్బో ప్రిన్సిపల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో మాయిలర్ డయాగ్రామ్ ఏమంటే 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5f 6s 6p 6d 7s 7p 8s. సో ఇవి డిఫరెంట్ ఆర్బిటాల్స్. ఎస్ ఆర్బిటాల్ ఫస్ట్ ఎస్ ఆర్బిటాల్ ఫిల్ అవుతుంది ఈ లైట్ రేస్ లాగా. తర్వాత వచ్చేసి పైనుంచి వచ్చేసి సెకండ్ ఆర్బిటాల్ 2s ఫిల్ అవుతుంది. దాని తర్వాత 2p తర్వాత 3s 2p తర్వాత 3s అనేది ఫిల్ అవుతుంది. 3s తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే 3p ఆర్బిటాల్. సో 3p ఫిల్ అయిన తర్వాత 4s ఫిల్ అవుతుంది. 4s తర్వాత 3d తర్వాత 4p 5s తర్వాత 4d 5p 6s
4f 5d 6p డయాగోనల్ లాగా చూసుకోండి అన్ని డయాగోనల్. సో పైనుంచి క్రాస్ డయాగోనల్ లాగా ఇక చివరిగా 5f 6d 7p 6s ఇలాగా. ఇవి ఎలా అంటే ఫస్ట్ 1s ఫిల్ అవుతుంది. 1s కంటే ఎక్కువ ఉండేది n+l వాల్యూ 2s తర్వాత 2p తర్వాత చూడండి కిందికి వచ్చింది 3s తర్వాత దేంట్లో ఫిల్ అవుతుంది ఎలక్ట్రాన్ అనేది 3pలోకి ఎంటర్ అవుతుంది. 3p తర్వాత 4sలోకి ఎంటర్ అవుతుంది. 4s తర్వాత 3d తర్వాత 4p 5s ఇలా ఎలక్ట్రాన్ 1s ఫిల్ అయిన తర్వాతే 2sలోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ 2s ఫిల్ అయిన తర్వాతే 2p తర్వాత 3s 3p తర్వాత 3s తర్వాత 3p తర్వాత చాలామంది ఏమనుకుంటామంటే 3d అనుకుంటాం. కానీ 3p ఫిల్ అవుతుంది దేంట్లోకి వస్తుంది 4sలోకి వస్తుంది. ఎలాగంటే n+l వాల్యూని బట్టి. సో n+l వాల్యూ అంటే మనం ముందే తెలుసు ఇక్కడ ఉండేది n వాల్యూ ఇక్కడ ఉండేది l వాల్యూ. l వాల్యూ అంటే l0 అయితే s l1 p l2 d l3 వచ్చేసి f ఆర్బిటల్. ఇవి l వాల్యూస్. ఇక్కడ చూద్దాం అంటే ఫస్ట్ 3p అయిపోతూనే 4sలో ఫిల్ అవుతుందా 3dలో ఫిల్ అవుతుందా. సో చాలామంది 3p అయిపోతూనే 3d కదా అనుకుంటాం కానీ 4sలో ఫిల్ అవుతుంది. ఎలాగంటే 3 + p వాల్యూ p ఎంత చూడండి p ఈజ్ 1. సో 3 + 1 ఈజ్ 4 ఇది. నెక్స్ట్ 4 + s అంటే 0 ఇది 4. 3 + d అంటే d 2 l = 2 ఇది 5. ఏది పెద్దది ఇక్కడ సో ఇది చిన్నది 4 ఇది 4 నెక్స్ట్ 5 అంటే ఫస్ట్ 4s ఫిల్ కావాలి. సార్ 2 4 ఉన్నాయి కదా ఇక్కడ ముందు 4s ఫిల్ కావాలి కదా అంటాం. కానీ n+l వాల్యూ చూడక ముందే n వాల్యూ చూడాలి. ఫస్ట్ n వాల్యూ లీస్ట్ ఉండేది తీసుకోవాలా. సో n వాల్యూ లీస్ట్ ఉండేది తీసుకున్న తర్వాత మళ్ళీ ఈక్వల్ అయ్యేటప్పుడు ఏం చూడాలంటే n+l వాల్యూ చూడాలి. సో n వాల్యూ ఈ రెండిట్లో చిన్నది ఏది 3pలో 4sలో n వాల్యూ చూడండి 3 4 3 చిన్నది కాబట్టి ఫస్ట్ 3pనే ఫిల్ అయ్యేది. ఈ సేమ్ నెంబర్ ఉన్నప్పటికీ n వాల్యూ 3 4లో 3 చిన్నది కాబట్టి ఇక్కడ 4 రెండింటికి ఉన్నప్పటికీ 3p ఫస్ట్ ఫిల్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ 4 వస్తుంది కానీ ఇది n వాల్యూ ఎక్కువ 4s ఫిల్ అవుతుంది. 4s తర్వాత 3d ఫిల్ అవుతుంది. ఎందుకంటే 4s వాల్యూ n+l 4 ఉంది కానీ 3d వాల్యూ చూస్తే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఫస్ట్ దేంట్లోకి ఎంటర్ అవుతుంది ఎలక్ట్రాన్ అనేది 4sలోకి ఎంటర్ అవుతుంది 3d కాదు. సో 3dలోకి ఎంటర్ కాదు ఫస్ట్ 4sలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి మనం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకున్నాం 3dనా 4s 20 అనే దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి చూద్దాం. అటామిక్ నెంబర్ 20 ఉండేది 1s2 2s2 2p6 చూడండి 1s 2s 2p. s ఆర్బిటాల్లో మనకు తెలిసిందే s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ p ఆర్బిటాల్లో 6 d ఆర్బిటాల్లో 10 f ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. సో 1s తర్వాత 2s2 దాని తర్వాత 2p6 దాని తర్వాత 3sలో 2 పట్టేది దాని తర్వాత 3p 6 4 10 12 6 18 అయిపోయింది. 3p తర్వాత 3dలోకి ఎంటర్ కాదు దేంట్లోకి ఎంటర్ అయిపోతుంది 4sలోకి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు దాకా డిస్కస్ చేసాం చూడండి 3p తర్వాత 3d కాదు 4sలోకి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే n+l వాల్యూ ఆఫ్ 4s ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ 3dకి n+l వాల్యూ ఎక్కువ ఉంది 4sకు తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ 4sలోకి. అందుకని మాయిలర్ డయాగ్రామ్ ఈజీ అవుతుంది చూడండి 2p 3s తర్వాత 3p తర్వాత 4s తర్వాతే 3d వచ్చేది ఇక్కడ కాబట్టి ఫస్ట్ 4s ఫిల్ అవుతుంది n+l వాల్యూస్ బట్టి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 2 2 4 10 12 16 18 అవుతాయి ఇక్కడికి ఇక్కడ ఒక 2 20 10 10 20 అవుతాయి చూడండి 3p6 4s2 రాయాలి. చాలామంది 3d రాస్తారు. సో ఏది మిస్టేక్ అని కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చి తప్పు ఇచ్చేది కూడా ఉంటుంది క్వశ్చన్స్లో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని అన్ని తప్పులు ఇచ్చి ఒకటి కరెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది లేకపోతే ఏది రాంగ్ ఉందని కూడా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే 3p తర్వాత కావాలనే 3d ఇస్తాడు ఇక్కడ 3d2 అని అది తప్పు అయిపోతుంది అప్పుడు 4s ఉంటేనే కరెక్ట్. సో 3p తర్వాత 4s తర్వాతే 3d ఇలా ఫిల్ అవుతుంది 3d తర్వాత 4p తర్వాత 5s అయిపోయిన తర్వాత చూడండి 4d అనేది 5s తర్వాత వస్తుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ n+l వాల్యూ n+l వాల్యూ అంటే n అంటే ఇక్కడ ముందర ఉండే వాల్యూ
ఎల్ వాల్యూ అంటే ఇక్కడ ఉండేది దీన్ని బట్టి ఎస్పిడిఎఫ్ ఏది ఉంటే అది వేసుకొని యాడ్ చేసుకొని చెక్ చేసుకోవాలి మనం. n+l వాల్యూస్ను బట్టే ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతుంది, ఏ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పింది ఎవరంటే ఆఫ్బో ఏం చెప్పాడంటే డిపెండింగ్ ఆన్ n+l వాల్యూస్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ఆర్బిటాల్స్ అని చెప్పాడు ఆఫ్బో. సో పౌలి ఏం చెప్పాడు, 4 క్వాంటమ్ నెంబర్స్ తీసుకుంటే 4 క్వాంటమ్ నెంబర్స్లో ఏ 2 ఎలక్ట్రాన్స్ తీసుకునే ఖచ్చితంగా ఏదో ఒక చోట క్వాంటమ్ నెంబర్లో ఒక క్వాంటమ్ నెంబర్ దగ్గరన డిఫరెంట్గా ఉంటుంది, సేమ్ ఉండదు అని చెప్పాడు పౌలి. ఆఫ్బో చెప్పింది ఏమంటే n+l వాల్యూస్ను బట్టి ఎలక్ట్రాన్ అనేది ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పాడు. సో లోయర్ n+l వాల్యూ ఉండే వాటిలోనే ఫస్ట్ ఎంటర్ అవుతుంది. తర్వాత ఇక లాస్ట్ ప్రిన్సిపల్, లాస్ట్ రూల్ ఈజ్ హుండ్స్ రూల్. హుండ్స్ రూల్ చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. కార్బన్ 3 తీసుకుందాం, నైట్రోజన్, ఆక్సిజన్. సో వీటి అటామిక్ నెంబర్స్ మీకు తెలిసినటివే, కార్బన్, నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8. దీన్ని ఎలా రాస్తాం, 1s2 2s2 2p2, 2 + 2 4, 4 + 2 6, 1s2 2s2 2p3, 1s2 2s2 2p4. సో ఎలా పెయిరింగ్ జరుగుతోంది అనే దాని గురించి చెప్పాడు. హుండ్ మొత్తం చెప్పింది దేని గురించి అంటే పెయిరింగ్, ఎలక్ట్రాన్ పెయిరింగ్ అనేది ఎలా జరుగుతోంది. సో 1s2 అంటే 2 ఎలక్ట్రాన్స్ పెయిర్ అయిపోయాయి, s ఆర్బిటాల్ ఫిల్ అయిపోయింది ఇక్కడ 1s. తర్వాత 2s2 అంటే 2 ఇక్కడ ఫిల్ అయిపోయాయి. pలో 3 ఉంటాయి సబ్ షెల్స్, px py pz సబ్ ఆర్బిటాల్స్ ఇవి. సో ఏం కావాలో మనకు 2 ఫిల్ కావాలి. ఎక్కడ ఫిల్ చేయాలి, 2 ఈక్వల్ ఎనర్జీ లెవెల్స్లో, ఈక్వల్ ఎనర్జీ ఉండే వాటిలో ఒక్కొక్కటి ఫిల్ అవుతూ పోతుంది. 2 ఉన్నాయి కాబట్టి 2 ఇక్కడికి స్టాప్ అవుతుంది. 1sలో 2, 2sలో 2, ఇక 2pలో 1 2 3 ఇలాగ ఫిల్ అవుతుందంట. అంటే ఈక్వల్ ఎనర్జీ ఉండేటి ఫిల్ అవుతూ పోతూ దాని తర్వాత పెయిరింగ్ అనేది జరుగుతుంది అని చెప్పాడు. ఎవరు చెప్పింది, హుండ్ చెప్పింది. హుండ్ చెప్పిన రూల్ ప్రకారం ఈక్వల్ షెల్స్ కదా ఇవన్నీ, px py pz సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉండే షెల్స్ కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వచ్చిన తర్వాతే పెయిరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది దాని తర్వాత. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా వస్తుంది. 1sలో 2, 2sలో 2, 2pలో 1 2 3 4 అప్పుడు పెయిరింగ్ స్టార్ట్ అవుతుంది. సో pxలో స్టార్ట్ అవుతుంది, తర్వాత py, తర్వాత pzలో, ఇంకా ఉంటే pzలో కూడా వెళ్తాయి. ఇలా జరుగుతుంది. కానీ ఇలా ఇచ్చాడు అనుకోండి రాంగ్ అది. సో 1s2 2s2 సో 4 ఉన్నాయి అనేసి 1 2 3 4 రాసేస్తే ఇది రాంగ్ అవుతుంది. ఇలా పెయిరింగ్ అనేది జరగదంట. ఈక్వల్ ఎనర్జీ లెవెల్స్ ఉండే వాటిలో ఒక్కొక్కటి ఫిల్ అయిన తర్వాతే పెయిరింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పింది ఎవరంటే హుండ్. హుండ్ వచ్చేసి పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా జరుగుతుందని చెప్పాడు. సో టోటల్గా మనకు 3 రూల్స్ ఉన్నాయి, పౌలి, ఆఫ్బో అండ్ హుండ్. పౌలి ఏం చెప్పాడంటే క్వాంటమ్ నంబర్స్ గురించి చెప్పాడు. 4 క్వాంటమ్ నంబర్స్ సేమ్గా ఉండే 2 ఎలక్ట్రాన్స్ ఏవి ఉండవు అని చెప్పాడు. ఆఫ్బో ఏం చెప్పాడు, n+l వాల్యూస్ బేస్ చేసుకొని ఎలక్ట్రాన్ ఎంటరింగ్ అనేది జరుగుతుంది ఆర్బిటాల్స్లో అని చెప్పాడు. హుండ్ ఏం చెప్పాడంటే పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా జరుగుతుందంటే సేమ్ ఎనర్జీ లెవెల్స్లో ఉండే దాంట్లో ఒక్కొక్కటి ఫిల్ అయిన తర్వాతనే పెయిరింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పాడు. సో ఇవన్నీ వచ్చేసి మనకు 3 రూల్స్, చాలా ఇంపార్టెంట్ రూల్స్ అని చెప్పొచ్చు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడంలో. ప్లస్ ఎలక్ట్రాన్స్కు సంబంధించి ఇవి 3 ఇంపార్టెంట్ రూల్స్ అని చెప్పొచ్చు. సో ఇది టోటల్గా మనకు అటామిక్ స్ట్రక్చర్ సంబంధించిన టోటల్ యూనిట్. ఇక నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ యూనిట్తో మనం డిస్కషన్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ప్రిపరేషన్ అనేది బాగా చేయండి, పూర్తిగా టెక్స్ట్ బుక్ కూడా ఒకసారి మొత్తం రివైజ్ చేయండి, మా క్లాసెస్ వింటూ ఉండండి, క్విజ్లో బాగా పార్టిసిపేట్ చేస్తూ మీరు బాగా ప్రిపేర్ అయ్యారంటే ఈజీగా మీరు IIIT సీట్ అనేది కొట్టగలరు. చాలా తక్కువ టైం ఉంది, ఇంకా ఎక్కువగా హార్డ్ వర్క్ అనేది చేయండి.